ఏంట్రా ఇది? ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి కదా. నోట్ చేసుకోండి. x⁴y. ఎవరా బృహస్పతి క్లాస్కి లేట్గా వచ్చింది? మేడం ఎలా ఉన్నారు మేడం? ఇటువంటి అమ్మగారు ఎలా ఉన్నారు మేడం? మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్, అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు. నాదే తప్పు. పట్నం అబ్బాయిని నమ్మకూడదు అనుకుంటున్నే నమ్మాను. చూడండి, నాకు జరగాల్సిందే. మేడం ఏడవకండి, పిల్లలు చూస్తున్నారు. ఎవరు బాలు అది? ఓ సేల్స్ గర్లా? అయ్యయ్యో, వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎప్పుడు చూడు సోపు, వాషింగ్ పౌడరు. ఇలా చూడమ్మా, నువ్వెంత ఏడ్చినా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అయ్యో లేదమ్మా. అయ్యో, ఏంట్రా ఇది? ఏది కొంచెం తలపైకెత్తమ్మా. లక్షణంగా ఉంది కదరా. నీకేం మాయరోగం రా వద్దనడానికి? ఇదిగో చూడు, ఇలా ఆడదని ఉసురు పోసుకుంటే బాగుపడవచ్చు చెప్తున్నాను. క్లాస్ అయిపోయింది, రేపు రండి. ఉంటారా? ఏంటమ్మా ఏమైంది? మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు చేశాడంట. కడుపా? లేదమ్మా. కడుపు చేయలేదా? లేదండి. పోనీలే. ఇదిగో చూడు, తిన్ని నువ్వు చేసుకోకపోతే నేనేమైనా మింగి. ఇంకా ఆపమ్మా, నోటికి ఎంత వస్తే అంత చేసుకుని ఏం పెట్టి పోషించను? మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను? మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు. నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్. ఇంకా అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తాను. బయాలజీ ట్యూషన్కి ఎవరు మేడం వస్తారు? చిన్న చూపు చూపించకండి నా మీద, నా సబ్జెక్ట్ మీద. శారదా, నాకు అన్నం పెట్టు. ఏంట్రా ముఖం బాగా వెలిగిపోతుంది? ఏంటీడు అలా బయటికి వెళ్ళిపోయాడు? సిగ్గుపడుతున్నాడు మావయ్య. ఓ సిగ్గా? ఏయ్ నువ్వెవరో? శారదా, శారదా, తిను మన ఇంటికి కాబోయే కోడలండి. కోడలా? సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ అంట. ఓ, ఇద్దరు ప్రేమించుకున్నారంట. సూపర్ రా, సూపర్ అమ్మా. పిల్లలందరూ ఎలా ఉన్నారు మేడం? కొత్త లెక్చరర్స్ క్లాసులు బాగా తీసుకుంటున్నారా? థ్యాంక్ యూ. కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్. వచ్చిన లెక్చరర్స్ ఎవ్వరూ సరైన వాళ్ళు కాదు. లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరిపోయారు. ఏదో ఒకటి చేయండి సార్. ఇంకో టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందాం మేడం. నేను ఎక్కడో నాకు కూడా ఈ లెక్చరర్ ప్రొఫెషన్ వర్కౌట్ కావట్లేదు. వేరే లైన్లో ట్రై చేస్తున్నాను జాబ్ కోసం. ట్యూషన్స్ కూడా మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి అడుక్కోవడంలో కొత్త రకమా? నిజమే సార్, కావాలంటే బుక్ లేని చేదని అడగండి, చెప్తాను. ఎచ్చి ముట్టుకోకు. దెబ్బలేం తగలేదు కదా? సార్ కెన్ ఐ గెట్ 5 రూపీస్ సార్? 5 రూపీస్ సార్ ప్లీజ్. మా అయ్య చదువు మానిపించేసి హోటల్లో పనికి పెట్టాడు సార్. రోజుకి 20 రూపాయలు. మరెందుకు అడుక్కుంటున్నావు? అడుక్కుంటే రోజుకి 70 నుంచి 80 రూపాయలు వస్తాయి సార్. 30 రూపాయలు మా అయ్యకి, మిగతాది నా చదువుకి. సరే, నేను చెప్పినట్టు చేయి. ఆ 30 రూపాయలు నేను ఇస్తాను. వెళ్ళి మీ నాన్నకి ఇచ్చే. నువ్వు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే చాలు, సరేనా? శిష్యుడికి తగ్గ గురువు. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? సీరియస్గా చెప్తున్నానురా. రేయ్ చెప్పరా, చదువుకుంటావా? చదువుకుంటా సార్. వస్తాను సార్. మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తా. Thank you, sir.
ఇదే సార్ నాకు మీలో నచ్చిన విషయం. చదువు అందరి పిల్లలకి అందాలని ఆశపడతారు. మరి మన స్టూడెంట్స్ వాళ్ళని అలాగే అనాథల్లో వదిలేస్తారా? సార్ అలసిపోయాను మేడం, ఓడిపోయాను. సార్ మీరు ఓడిపోవటం అంటూ జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న 45 మంది స్టూడెంట్స్ ఓడిపోయినట్టే. నాకు మాత్రం ఉండదా మేడం వాళ్ళని గెలిపించాలని? ఉండదా? కానీ ఎలా? నేను ఊళ్ళో కూడా రావడానికి లేదు. ఖాళీగా ఉన్న కాలేజీని స్టూడెంట్స్తో నింపారు. మీరు తలుచుకుంటే అవుతుంది. ఇప్పుడేమంటారు మేడం? నేను ఊళ్ళోకి రాకపోయినా నేను చెప్పే చదువు వెళ్తే చాలంటారు. వెళ్తుంది. E1, E2, E3. E1 ఇంటర్ వచ్చేసి +1, +2 సిలబస్ తో పాటు ఓన్లీ 20% మాత్రమే చెక్ సార్, మిగతా అంతా క్యాష్ లోనే తీసుకోండి. ఓకే సార్. నెక్స్ట్ నీట్ ప్యాకేజ్ కదా? అవునండి. ఏమోటి ఇవ్వండి. sin square x plus cos square x equal to sin square x plus cos square x 1 minus sin square x. If fx equal to cos square x, then f 2000 equal to how much? ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇది వస్తుంది. ఇది హోంవర్క్, ప్లీజ్ రైట్ డౌన్. మండేకి చేసి తీసుకురండి. క్లాస్ అయిపోయిందా? చెప్పిందే అర్థం కాలేదు, మళ్ళీ హోంవర్క్ అంట. రెండు రోజుల్లో ఖాళీ చేస్తారుగా. అభి ఇక్కడ సంతకం చేయరా. ఎవరమ్మా అతను? నాన్న తాతగారు వీడియో షాప్ అమ్మేస్తున్నారా? ఏమంటావేంట్రా? నువ్వు చదివే చదువుకి నీకు వచ్చే మార్కులకి ఇంజనీరింగ్ సీట్ ఎలాగో రాదు. కొనాలి కదా, అంటే అమ్మాలి కదా. రేపు వెళ్ళి షాప్ మొత్తం ఖాళీ చేయించు. ఈ ఊర్లో పెట్టిన మొదటి వీడియో షాప్ ఇదే, మిగిలిన ఆఖరి వీడియో షాప్ ఇక లేదు. అంతా నా వల్లే. ఫీల్ అవ్వకు బాబా, నీ చదువు కోసమే కదా అమ్ముతున్నారు. బా ఓపెన్ చేసి ఎన్ని రోజులైందిరా? ఒరే అభి, ఇవి మీ తాత కలెక్షన్ లా ఉన్నాయిరా. రేయ్ నోర్మయ్యరా, తాత బిజినెస్ మ్యాన్ అన్నా. వెరీ రేర్ కలెక్షన్ రా, ఇంటర్నెట్ లో కూడా దొరకవు. అయితే ఇంకా వెతుకుదాం. ఇటువరా చూస్తా, ఏదో పెద్ద హీరోయిన్ బ్లూ ఫిల్మ్ అయి ఉంటుంది. హీరోయిన్ అందుకే మీ తాత సీక్రెట్ గా దాచిపెట్టాడు. అవునా? రేయ్ టీవీ తీసుకురా. రేయ్ సౌండ్ తగ్గించరా, సౌండ్ తగ్గించు. ఎవడబా వీడు? హీరో. ఏదో టీచ్ చేస్తున్నాడేంటి? అరే ఇది వింటేజ్ రా, డైరెక్ట్ గా మ్యాటర్కి రారు, మెల్లమెల్లగా మూడ్లోకి తెస్తారు. ఫస్ట్ స్టోరీ, నెక్స్ట్ స్క్రీన్ ప్లే, తర్వాతేనరా మ్యాటర్. అదే రా కిక్కు.
ఎంతసేపు రా అది ఫార్వర్డ్ కొట్టరా. రే ఆగు, రివైండ్ చెయ్యి, పాజ్ చెయ్యి. రే ఇది క్లాస్లో ఇచ్చిన హోంవర్క్ కదా. ఏంటి హోంవర్క్ సౌండ్ పెట్టి ప్లే చేయి. f of x is equal to cos square x plus 1 minus cos square x the whole square by sin square x plus cos to the power of 4x. Cos square x plus 1 plus cos to the power of 4x minus 2 cos square x by sin square x plus cos to the power of 4x. Understand? ఇక్కడ a minus b the whole square ఫార్ములాని యూజ్ చేయాలి. ఏం చెప్పాడు రా? అవును, ఎవరు మావా అయినా? ఏ స్ఫూర్తి 4th May 2000 సిరిపురమా? అరే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లేరా. వెళ్దామా? రే ఎందుకురా? ఆ వీడియోలో ఉన్న ఇంత ట్యూషన్ చెప్పించుకుంటే ఎంసెట్లో ర్యాంక్ కొట్టచ్చు, మన ఇంట్లో వాళ్ళకి కూడా డబ్బులు మిగిల్చవచ్చు. అవును. రే తమ్ముడు, ఇక్కడ ఏ స్మూర్తి గారు ఇల్లు ఎక్కడ? అరే మూర్తి, నీకోసం వచ్చినట్టున్నారు చూడరా. రే తమ్ముడు, ఈడు కాదురా, ఆయన కొంచెం పెద్ద ఆయన, ఓ 50 సంవత్సరాలు ఉంటాయి. మూర్తి పేరుతో ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు బాబు. నీకే మూర్తి కావాలి? మేడం, ఈ ఊర్లో 20 సంవత్సరాల క్రితం మూర్తిని ఒక లెక్చరర్ ఉండేవాడా? అలా అయితే ఈ ఊరి గవర్నమెంట్ కాలేజీలో పనిచేసిన ప్యూన్ ఒకతను ఉన్నాడు. వీళ్ళు లెక్చరర్ కాదు బాబు, మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్. అప్పుడప్పుడు వస్తుంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? కడపలో. ఆ జిల్లా కలెక్టర్ కదా. కలెక్టర్